ఇమేజ్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ముంగండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ టీచర్ లావణ్య ఆత్మహత్య ప్రయత్నం. ప్రధానోపాధ్యాయుల వేధింపుల తాళలేక ఆందోళన. రాయవరం మండలంలో ముగిసిన అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి 6 రోజుల శిక్షణ కార్యక్రమం. హాజరైన రామచంద్రాపురం ఇన్ఛార్జ్ డివైఈఓపీ రామలక్ష్మణమూర్తి. పెదకాకానిలోని శ్రీ కాళీ వనాష్టమ గోశాల వద్ద దారుణం. పూడికితీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, ఒక రైతు విద్యుత్ షాక్తో మృతి. మల్లేపల్లె సచివాలయం ఎదుట రైతులతో నిరసన కార్యక్రమం. నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా ముంగండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ టీచర్ గా పనిచేస్తున్న లావణ్య ప్రధానోపాధ్యాయుల వేధింపులు తాళలేక ఆత్మహత్య ప్రయత్నం చేసుకున్నారు. గత కొంతకాలంగా తన వేధించుతున్న తట్టుకున్నారని, బయట కూడా తనను చాలా హీనాతిహీనంగా మాట్లాడుతూ వేధింపులకు గురి చేస్తుందని బాధితురాలు మీడియా ముందు వాపోయారు. విషయం బయటికి రావడంతో టీచర్ సంఘాలు బాధితురాలకు మద్దతుగా నిలిచి హెచ్ఎంపై చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. ఈ విషయం ఆ నోట ఈ నోట బయటికి పోవడంతో హెచ్ఎం రాజకీయ పారవీలు చేస్తుండటంతో అధికారులు ఆలస్యంగా విచారణ చేపట్టారు. స్కూల్ ప్రాంగణంలో జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ సలీం భాషా విచారణ చేపట్టి నివేదికను పై అధికారులకు పంపుతున్నట్లుగా విలేకరులు అడగగా తెలియజేశారు. నాగిరెడ్డి శివప్రసాద్, ఉపాధ్యాయ సంఘాల సమైక్య క్రాఫ్ట్ కోనసీమ జిల్లా చైర్మన్గా పనిచేస్తూ ఉన్నాను. నిన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ముంగండలో ప్రధానోపాధ్యాయుని ఇబ్బందులు తాళలేక ఒక సహచర ఉపాధ్యాయుని బలవన్మరణానికి పాల్పడడం అనేది దురదృష్టకరం. ఇటువంటి సంఘటన విద్యా వ్యవస్థలో చోటు చేసుకోవడం సరికాదని చెప్పి తెలియజేస్తూ, విషయం అయినప్పటికీ కూడా ఇటీవల కాలంలో ఫీల్డ్ లెవెల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులపై అనేక రకాలమైనటువంటి పనుల ఒత్తిడి విపరీతంగా పెరిగిపోయింది. ప్రధానంగా ఆదేశాలు వాట్సాప్ ద్వారా పంపించే అధికారులు వెంటనే గంటలోనో 2 గంటల్లోనో సమాచారం ఉంటే వాళ్ళని చెప్పడం కూడా ఉపాధ్యాయులు అనవసర ఒత్తిడి చూడడానికి కారణమవుతోంది. ఈ సందర్భంలో ఆ పనులన్నీ చేయించేటువంటి ప్రధాన ఉపాధ్యాయులు డ్యూటీ చేస్తున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో గెజిటెడ్ హెడ్ మాస్టర్లు, వారు కొంత సంయమనం పాటిస్తూ కొంత లౌక్యాన్ని ప్రదర్శిస్తూ ఉపాధ్యాయులు ఒత్తిడికి గురి కాకుండా పని చేయించుకోవాల్సిన బాధ్యత ఖచ్చితంగా ఉందని తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా ముంగండ ఇష్యూ తీసుకుంటే కనుక అది అంతవరకు వెళ్లాల్సిన ముంగండలో బయాలజీ అసిస్టెంట్గా పనిచేస్తుంది. నాకు చాలా హ్యాపీ లైఫ్. నేను మా వారికి కూడా గవర్నమెంట్ జాబ్ కావాల్సి, నాకు 6 ఏళ్ళు బాబు కూడా ఉన్నాడు. కానీ అంత లైఫ్ని వదిలేసి అంత అందమైన జీవితాన్ని కూడా కాదనుకుని నా ఈ పరిస్థితికి కారణం ఎవరి పరిస్థితికి కారణం టీచర్ బలవన్మరణానికి నాకు ఏం సంబంధం లేదని చెప్పుకుంటున్నా అసత్యవాదం చేస్తున్నారు. ముంగండ హెచ్ఎం కనకదుర్గ గారే దీనికి కారణం. నేను ఎందుకు క్షణికావేశంలో ఈ నిర్ణయం తీసుకోలేదు. గత 2 సంవత్సరాల నుంచి ఆమె దుర్భాషలతో వ్యక్తిగతంగా దూషించడం వల్లే అప్పటి నుంచి ఆసుకుని వస్తున్నా. ఈ కొన్ని రోజులుగా ఆవిడ భరించలేకే ఈ స్థితికి కారణమైంది.
ఎవరున్నా పట్టించుకోరు. టీచర్ ఉన్నారా లేకపోతే పేరెంట్స్ ఉన్నారా స్టూడెంట్స్ ఉన్నారా ఎవరు చూడరు. ఆ పనిలో పర్ఫెక్షన్ కనిపించినప్పటికీ అందులో తప్పులు వెతికి మరి తిడుతూ ఉంటారు. ఈ 2 సంవత్సరాల్లో ఇలాంటి ఎగ్జాంపుల్స్ చెప్పుకోవచ్చు. నేనే కాదు, అక్కడ పనిచేసే 27 మంది టీచర్స్ కూడా ఇదే స్థితిలో ఉన్నారు. కానీ వాళ్ళు తట్టుకోగలి నిలబడగలిగారు. నేను ఇలా ఈ దుస్థితికి దిగజారిపోయాను. జాయిన్ అయిన 10 రోజుల్లోనే MDM డ్యూటీ దగ్గర 400 మంది పిల్లల మధ్యలో నువ్వు టీచర్ అని అడిగాను. పిల్లల మధ్యలో అలా మాట్లాడవచ్చు. నువ్వు టీచర్గానే అంటే వాళ్ళకి విలువేముంటుంది. ఇంకా ఎందుకు తిట్టారో తెలుసుకోవాలి కదా. ఆవిడ ఆర్డర్లు ఎలా ఉంటాయి, ఆవిడ బుక్స్ ఎలా ఉంటాయో చూడండి. జాయిన్ అయిన 4 రోజుల్లోనే పిల్లలు ఏమలవాటు అవుతారు. ఆ ముందు రోజు అసెంబ్లీలో డ్యూటీలు చేసేటప్పుడు MDM డ్యూటీ చేసేటప్పుడు పిల్లల్ని MDM హాల్లోనే కూర్చోబెట్టండి, వరండాల్లో తినకుండా చూడండి అని చెప్పారు. ఎప్పుడు ముందు రోజు మాత్రమే. ముందు రోజు చెప్తే పిల్లలకి వెంటనే అలవాటు అయిపోతుందా? కొన్ని రోజులు టైం అయినా ఇవ్వాలి కదండి. తర్వాత రోజు డ్యూటీ మాదే. హాల్కి దగ్గరగా క్లాస్ రూమ్ నాదే కాబట్టి నేను బెల్ అయిన వెంటనే అక్కడికి వెళ్ళిపోయాను. నాతో పాటు ఇంకో 3 టీచర్స్ డ్యూటీకి రావాలి. వాళ్ళు చివరి బ్లాక్లో ఉన్నారు కాబట్టి వస్తూ ఉన్నారు. ఈలోపే హెచ్ఎం వచ్చింది. నేను హాల్కి 4 ఎగ్జిట్లు ఉంటాయండి. ఒక్క దగ్గర కూర్చోబెట్టాలంటే నేను ఒక ఎగ్జిట్ దగ్గర నుంచుని పిల్లల్ని వడ్డించి కూర్చోబెడుతున్నాను. వాళ్ళు వేరే ఎగ్జిట్ నుంచి బయటికి వెళ్ళిపోతున్నారు. హెచ్ఎం వచ్చిన వెంటనే చూసి పిల్లలు వెళ్ళిపోతున్నారంట. మీకు నేను అసెంబ్లీలో ఏం చెప్పాను? చెప్పిన పని చేయడం రాదా? నీ డ్యూటీలో నిబద్ధత ఉండదా అని ఆ పిల్లల మధ్యలో అరవడం మొదలుపెట్టారండి. నా పని విధానం ఏం తెలిసిందని అప్పుడే తిట్టడం మొదలుపెట్టారు ఆవిడ. కొన్ని రోజులు నాతో పాటు పనిచేశారా? జాయిన్ అయ్యి 10 రోజులే కదా అయింది, అయినా తిట్టడం మొదలుపెట్టారు. సరే అది ఆ బాధతో వారం 10 రోజులు అలాగే ఉన్న టీచర్స్ అందరూ ఆవిడ అంతే కదండి, ఆవిడ విధానం తెలుసు కదా, ముందు స్కూల్స్లో ఆవిడ ఎలా ఉందో తెలుసు కదా అని నన్నే ఊరుకోబెట్టేవారు. సరే అని నేను మూవ్ ఆన్ అయ్యాను దాని నుంచి. తర్వాత ఒకరోజు స్కూల్కి వెళ్తే ఉదయాన్నే ఐరిష్ వేయకుండా రమ్మని స్వార్ట్ కబర్ వచ్చింది. మేడం గారు మిమ్మల్ని ఐరిష్ వేయొద్దన్నారు, మేడం గారు రమ్మన్నారు అని చెప్పింది. హెచ్ఎం రూమ్కి వెళ్ళాను. మీరు ఐరిష్ వేయకండి, కొవ్వూరు అడల్ట్ ట్రైనింగ్కి వెళ్ళాలి అని చెప్పారు. కొవ్వూరు అడల్ట్ ట్రైనింగ్ మేడం గారు ఇప్పుడు చెప్తే ఎలాగండి, నాకు చిన్న బాబు ఉన్నాడు, వాడిని ఎవరికైనా చెప్పుకుందని కదా అని చెప్తే నాకు నేను పొద్దున చూసానని మెసేజ్ బయాలజీ టీచర్స్ వెళ్ళమన్నారు, మీరు వెళ్ళాలి అని చెప్పారు. బయాలజీ టీచర్స్ ఇంకా 4 ఉన్నారు కానీ మేడం గారు నాది పరిస్థితి, నేను సాయంత్రానికి మళ్ళీ బాబు దగ్గరికి వెళ్ళిపోవాలి, ఇంట్లో ఎవరో ఉండరని కూడా ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. నా విషయాలు ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాను. వేరే ఏ హెచ్ఎం ఉన్నా అవన్నీ కన్సిడర్ చేసి ఇంకొకరిని పంపించుకుందాం. కానీ మిగిలిన 4 టీచర్లు ఎవరొకరిని పంపించారు. కానీ ఆవిడ మీరే వెళ్ళాలండి, పీజీటీని నేను పంపను, మీరు వెళ్ళాల్సిందే అన్నారు. సరే అని అక్కడి నుంచి ఆవిడతో చెప్పిన వెంటనే నేను బయటకు వచ్చి కాసేపు కూర్చుంటే మా వేరే టీచర్ వచ్చి నాకు రాజమండ్రి దగ్గరే కదండి నేను వెళ్తాను అని అడిగాను. మీరు రిక్వెస్ట్ చేసుకోండి వెళ్ళి అన్నారు. సరే ఆయన వెళ్తా అన్నారు కదా అని వెళ్ళి అడిగింది. ఆయన పంపించడం కుదరదు, వేరే సబ్జెక్ట్ వాళ్ళు పంపించడం కుదరదు వెళ్ళండి అని పట్టుబెట్టాను. సరే మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేసుకుని మేడం నేను ఎవరినైనా రిక్వెస్ట్ చేసుకుని పంపించుకోవచ్చా అంటే మీరు రిక్వెస్ట్ చేసుకోండి, కానీ వాళ్ళ పనులన్నీ మీరే చేసి ఈ సాయంత్రానికి కంప్లీట్ చేసుకున్నప్పుడు అయితే పంపించండి అన్నారు. సరే అని వేరే సార్లు రిక్వెస్ట్ చేసుకుని ఆయన పంపించుకున్నాను. ఆయన ఆ మీటింగ్ అంతా అయిపోయిందాక నైట్ 10 అలా అయిపోయి ఫోన్ చేశారు. మేడం గారు మీరు వస్తే చాలా ఇబ్బంది పడిపోయేవారు, ఇది లోపలికి కొవ్వూరు, నాకే ఇబ్బంది అయిపోయింది బండి మీద వచ్చినా అని చెప్పారండి. అలాంటి ప్రదేశాలకి ఒక లేడీ టీచర్ వెళ్ళగంతా లేదని ఆలోచించుకోవద్దా? మీరే వెళ్ళాలని పట్టుబడితే అది వేరింపు కాదా? అభిమానంతో విషెస్ చెప్తే, బర్త్డే రోజు పిల్లల అభిమానంతో అసెంబ్లీలో విషెస్ చెప్తే అది నన్నే మళ్ళీ పెద్దగా నన్నే తిట్టారు. నేను ఏదైనా విషెస్ చెప్పించుకోమన్నాను, అభిమానంతో పిల్లలు విషెస్ చెప్పారు. దానికి పుట్టినరోజు అని కూడా చూడకుండా పెద్ద రంగులు వేస్తూ వ్యక్తిగత దోషాలు చేస్తూ బాధించారు. పోనీ అది అలా చెయ్యకూడదని మామూలుగా చెప్పుంటే ఎలా ఉండేది?
మీరు అలా విషెస్ చెప్పించుకోవడం అంత మర్యాదగా ఉండదండి అని మామూలుగా చెప్పుకుంటే అలా ఉండేది. అసెంబ్లీలో టీచర్ అయ్యండి విషెస్ చెప్పించుకుంటారు, అది మర్యాదగా ఉందా అని దూషించడం ఎలా ఉంది? అలా తిడుతూ ఉంటారండి ప్రతిరోజు. ఏదైనా ఒక వర్క్ అలాట్ చేస్తే మాకు ఏదైనా వర్క్ అలాట్ చేస్తే అది టైంకి కంప్లీట్ అయిందా కాకుండా అందులో తప్పులు వెతికి దాన్నే పలుమార్లు దూషించడం, పెద్ద రంకింగ్ వేయడం చేస్తూ ఉంటారు. ఎల్ఎంఎంఎస్ డ్యూటీ నేనే ఎప్పుడు చేస్తూ ఉంటాను. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి 6 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ముగిసింది. శిక్షణ కోఆర్డినేటర్ వై సూర్యనారాయణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమానికి రామచంద్రాపురం ఇన్ఛార్జ్ డివైఈఓపి రామలక్ష్మణమూర్తి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ శిక్షణ ద్వారా నేర్చుకున్న మెలకువలను క్షేత్రస్థాయిలో అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు ఆటపాటలతో విద్యకు పునాది వేయాలన్నారు. ఈ కార్యక్రమంలో డిఆర్పీలు కెవి తాతాజీ, ఆర్ భాస్కరరావు, ఎం విజయ్ కుమార్, ఎం రాజు, సూపర్వైజర్లు విష్ణుకుమారి, సునీత, మండలంలోని అంగన్వాడీ కార్యకర్తలు పాల్గొన్నారు. వాళ్ళకి అంటే ప్రతి డెవలప్మెంట్ వాళ్ళతో చెప్పించామండి. మేము చేసింది ఇదే, భావోద్వేగాలు వీళ్ళు చేసింది ఇదే, ఇవన్నీ కూడా వాళ్ళే చేస్తారు. మేము ఆ రోజు కూర్చోండమ్మా మీరు అలాగే బలవంతంగా లాగేయకూడదమ్మా కూర్చోండి. విజయ్ నువ్వు ఆడుకోలేవు, రావద్దులేనా ఆడుకో ఆడుకో. సక్సెస్ఫుల్ గా 5 రోజులు పూర్తి అవ్వడం జరిగింది. ఈ రోజు 6వ రోజు శిక్షణ కార్యక్రమం. మరి మనం అందరము కూడా ఈ శిక్షణలో నేర్చుకున్నటువంటి అన్ని అంశాలని కూడా క్షేత్ర స్థాయిలో మన అంగన్వాడీ సెంటర్స్లో మనం ఇంప్లిమెంట్ చేయాలి. మీరందరూ కూడా ఏఆర్ నామ్స్ ప్రకారం మనకి సంరక్షించవలసినటువంటి షెడ్యూల్ ప్రకారం అన్ని అంశాలు కవర్ చేయడం జరిగింది. అందరూ కూడా పార్టిసిపేట్స్ చాలా ఉత్సాహంగా పాల్గొని ఈ శిక్షణను చక్కగా తీసుకోవడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రాయవరం మండలం ఈ నెల 27న జరగనున్న ఉభయ గోదావరి జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లుగా రాయవరం తహసీల్దార్ ఐపీ శెట్టి తెలియజేశారు. మండలం పరిధిలో 1756 మంది ఓటర్లు ఉండగా తహసీల్దార్ కార్యాలయంలోను మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోను 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. ఓటర్లకు త్రాగునీరు తదితర మౌలిక వసతులు కూడా ఏర్పాటు చేశామని ఓటర్లంతా స్వేచ్ఛగా తమ ఓటు హక్కును వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు. తహసీల్దార్ రాయవరం రేపు 27/2/2020 తారీఖున జరగబో తూర్పు పశ్చిమ గోదావరి జిల్లా పట్టభద్రుల నియోజకవర్గం ఎన్నికలకు సంబంధించి అన్ని ఏర్పాట్లు చేయడమైంది. రాయవరం మండలం సంబంధించి 2 పోలింగ్ కేంద్రాలు ఏర్పాటు చేయడమైంది. ఒకటి మండల రెవెన్యూ కార్యాలయము, రెండోది మండల ప్రజా పరిషత్ కార్యాలయంలోని 2 చోట్ల ఎన్నికల ఏర్పాట్లు చేయడమైంది. అలాగే వెబ్ క్యామ్లు కూడా 2 కార్యాలయం ఏర్పాటు చేయడమైంది. దీనికి సంబంధించి 164 అయితే మండల రెవెన్యూ కార్యాలయము, 165 అయితే ఎంపీడీఓ కార్యాలయం పోలింగ్ స్టేషన్ ఏర్పాటు చేయమైంది. మండల రెవెన్యూ కార్యాలయం ఏర్పాటు చేయని పోలింగ్ కేంద్రం 992, ఎంపీడీఓ కార్యాలయంలో ఏర్పాటు చేయని పోలింగ్ కేంద్రం 864 ఓటర్లు ఉన్నారు. దీనికి సంబంధించి రేపు డిస్ట్రిబ్యూషన్ సెంటర్ రామచంద్రపురంలో ఏర్పాటు చేశారు. అక్కడి నుంచి రేపు సాయంకాలానికి అన్ని వస్తాయి. పోలింగ్ సిబ్బంది, పోలింగ్ మెటీరియల్ అంతా రేపు సాయంకాలానికి చేరుకుంటాయి. ఎల్లుండి ఉదయం 8 గంటల నుంచి సాయంకాలం 4 గంటల దాకా పోలింగ్ జరుగుతుంది. అర్హులైన ఎవరైనా సరే వాళ్ళకి సంబంధించి ఒక 8 ఐడెంటిటీ కార్డుని ఇట్లా ఏ కార్డు తీసుకొచ్చి అయినా సరే వాళ్ళు ఓటు వినియోగించుకోవచ్చు. వాటర్ స్లిప్లు వచ్చాయి, అందరికీ వాటర్ స్లిప్లు కూడా పంపిణీ చేయడం జరిగింది. ఓటర్ల జాబితా కూడా ప్రజలందరికీ అందుబాటులో ఉంచడం అయింది. అందరూ ఓటర్కి వినియోగించుకుంటారని కోరుకుంటున్నాను.
థ్యాంక్ యూ. పెదకాకానిలోని శ్రీ కాళీ వనస్టెమా గోశాల వద్ద దారుణం జరిగింది. గోశాల సంపులో పూడికితీత పనుల్లో పాల్గొన్న ముగ్గురు కూలీలు ఒక రైతు విద్యుత్ షాక్తో మృతి చెందారు. ఈ సంఘటనతో మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా వెలిపించడం స్థానికులను కదలించింది. ఘటనా స్థలానికి చేరుకుని ఎస్పీ సతీష్ కుమార్ విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గోశాలలోని సంపును క్లీన్ చేయడం అనేది రెగ్యులర్ గా జరుగుతుందన్నారు. కానీ మోటార్ రిపేర్ రావడంతో సంపులోకి దిగిన యువకుడి షాక్ తగలడంతో ఒకరిని కాపాడేందుకు ఒక్కొక్కరుగా షాక్ తగిలి చనిపోయారని వివరించారు. ఈ మృతుల్లో ముగ్గురు తెనాలికి చెందిన వారిని, ఒకరు సత్తెనపల్లికి చెందిన వ్యక్తి అని తెలియజేశారు. ఈరోజు మన ఇక్కడ గోశాలలో పెదకాకాని లిమిట్స్ గోశాలలో మామూలుగా ఇక్కడ ఒక 70 ఆవుల వరకు ఉంది. సో ఆవుల్లో యూరిన్ కమ్ కౌడంగ్ ఇది రెండిని కూడా డిపాజిట్ చేసినది మళ్ళీ ఫీల్డ్కి పంపించడం అనేది ఒక నార్మల్ ప్రాసెస్గా జరుగుతుంటాయి. దీనిలో ఈ కౌడంగ్ ప్లస్ యూరిన్ కలిపిన దానిని వాళ్ళు బయటకి పంప్ చేయడానికి కోసం మోటార్ వాడుతుంటారనమాట. ఈ టోటలీ 3 పిట్స్ ఉన్నాయి. 3 పిట్లో 3వ పిట్లో ఈరోజు మోటార్ రిపేర్ అయిపోవడం వల్ల ఇది ఒక రెగ్యులర్ ప్రాసెస్గానే జరుగుతున్నట్టు ఉంది. సో కుర్రవాడు కిందికి దిగి అది కరెక్ట్ చేస్తున్న క్రమంలో ఒక అయన్ ల్యాడర్ కూడా నిచ్చులు కూడా ఉంది. అయన్ నిచ్చు ఒకటి ఉంది. సో మేబీ అది ఎర్త్ పాస్ అయి ఉండడం వల్ల నిచ్చు ద్వారా అది వచ్చిందన్నది ఒక చిన్న డౌట్, కన్ఫర్మేషన్ చేయాలి. అది ఒకటే పాసిబిలిటీ కూడా ఉంది. సో ఆ ఒక్క వ్యక్తిని కాపాడడానికి ఇంకొకరు దిగడము, మళ్ళీ ఆ వ్యక్తికి తేలడము, మళ్ళీ 3rd పర్సన్ మళ్ళీ వాళ్ళని కాపాడడానికి 4th పర్సన్, ఇలాగా 4 కూడా దురదృష్టంగా చనిపోవడం జరిగింది. దీంట్లో 3 కూడా తెనాలి లిమిట్స్ చెందిన వాళ్ళు, ఒకరు మనకి సత్తెనపల్లి చెందిన వాళ్ళు. సో 4 బాడీ కూడా ఇప్పుడు ఇమీడియట్గా జీజీహెచ్కి తరలించడం జరిగింది. ఇది వెరీ అన్ఫార్చునేట్ ఇన్సిడెంట్, ఎందుకంటే ఇది రెగ్యులర్గా జరుగుతున్న ప్రాసెస్, అన్ఫార్చునేట్గా జరిగిందన్నమాట. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి స్ఫూర్తిని చూపించారో అదే స్ఫూర్తిని పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో చూసి మద్దతు ఇవ్వాలని ఒక ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గ్రాడ్యుయేట్లను కోరారు. ఈ నెల 27న జరగనున్న గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, గుంటూరు జిల్లాల కూటమి అభ్యర్థిగా పోటీ చేస్తున్న ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించవలసిందిగా ఆయన సూచించారు. అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. సార్వత్రిక ఎన్నికల్లో కూటమికి ఎంత బలంగా నిలిచి ఎంత స్ఫూర్తిని చూపించారో అదే పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ చూపి మద్దతు ఇవ్వాలని కోరుకుంటా ఉన్నాను. ఈ నెల 27వ తేదీన జరిగే ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు జిల్లాల నుంచి కూటమి అభ్యర్థిగా శ్రీ ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు పోటీ చేస్తున్నారు. వారికి మొదటి ప్రాధాన్యం ఓటు వేసి గెలిపించవలసిందిగా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. బడ్జెట్ సమావేశాల్లో విజన్ 2047 పేరుతో కాకమ్మ కథలు చెప్తున్నారని మాజీ మంత్రి ఆర్కే రోజా విమర్శించారు. ఇప్పుడేం చేయలేమని చేతులెత్తేశారని దుయ్యబడ్డారు. కూటమి నేతలు సిండికేట్ అయ్యి లిక్కర్ రేట్లు విపరీతంగా పెంచి జలగల్లాగా రక్తం పీలుస్తున్నారని విమర్శించారు. విద్యుత్ ఛార్జీలు పెంచము అని చెప్పి 15,000 కోట్ల విద్యుత్ ఛార్జీలు పెంచారని ఆరోపించారు. మీకు నిద్రపోయినా, మెలుకున్నా, అసెంబ్లీకి వచ్చినా, బయటకు వెళ్ళినా ఎప్పుడు జగన్ 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 ఎలా తిట్టాలి, జగన్ మీద ఎలా దుమ్మెత్తిపోయాలన్న ఆలోచన తప్ప మరొకటి లేదా? 9 నెలలైంది మీరు అధికారంలోకి వచ్చి. మెజారిటీ సీట్లు మీకున్నాయని గొప్పగా చెప్పుకుంటున్నప్పుడు 11 సీట్లను ఎక్కిరించే మీరు 11 సీట్లున్న జగనన్నకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ఎందుకు భయపడుతున్నారు? ఒకవేళ మీరు గవర్నర్ స్పీచ్ లో చెప్పినట్టు గత ప్రభుత్వంలో జగన్ గారే తప్పులు చేయడం వల్ల నష్టపోయింటే ఆయన ప్రతిపక్ష హోదా ఇస్తే అసెంబ్లీకి వస్తారు కదా, అప్పుడు నిలదీయండి, ప్రూఫ్లు చూపించండి. అంటే మీ పచ్చ మీడియాలో మీరు మాట్లాడే మాటలంతా కూడా అబద్ధాలు. కేవలం జగన్ని బ్యాడ్గా చూపించడానికి మీరు ప్రయత్నం చేశారు. అదే అసెంబ్లీలో అయితే ప్రూఫ్లతో కూడా చూపించాలి. అక్కడ జగన్ ఎంత మంచివాడు, ఈ రాష్ట్రాన్ని ఎంత అభివృద్ధి చేశాడు, ఈ రాష్ట్ర ప్రజలకు ఎంత వెల్ఫేర్ చేశాడు, ఎంత డెవలప్మెంట్ చేశాడో చెప్పాల్సి వస్తుంది. కాబట్టే ఈ రోజు మీరు ఆయనకు ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి నిరాకరిస్తూ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారు అనటంలో ఎటువంటి సందేహం లేదని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. ఎందుకు ఇంత గంటాపదంగా నేను చెప్తున్నానంటే ప్రభుత్వం చేసే అవినీతిని ఎత్తి చూపించే PAC, పబ్లిక్
అకౌంట్స్ కమిటీ. ఈ దేశంలో ఏ రాష్ట్రంలో అయినా ప్రతిపక్ష ఎమ్మెల్యేకే ఆ పోస్ట్ ఇస్తారు, పిఏసీని. అలాంటి పోస్ట్ కూడా ప్రతిపక్ష ఎమ్మెల్యేకి ఇవ్వకుండా దొంగదారిన మీ ఎమ్మెల్యేకి మీరు ఇచ్చుకున్నారు అంటే మీ అవినీతి ఎంత పెద్ద ఎత్తున జరిగింది. అది బయట రాకుండా ఉండటం కోసం దొంగదారిలో మీ ఎమ్మెల్యేని పిఎస్సి చైర్మన్ మీరు ఎలా చేసుకున్నారో అందరూ కూడా గమనిస్తున్నారన్న విషయాన్ని తెలుసుకోండి. ఎందుకంటే దేశంలో ఏ రాష్ట్రంలో లేనటువంటి విధంగా ఈరోజు ఈ పిఎస్సి చైర్మన్ని మీరు తీసుకోవటం అనేది చూస్తుంటే, గతంలో ఎక్కడో విన్నాను తాలిబన్ల పాలనలో మాత్రమే ఇలా జరిగిందని, తర్వాత నారా చంద్రబాబు నాయుడు గారి పరిపాలనలోనే ఇలా జరిగింది అనేది చరిత్రలో చరిత్రహీనుడిగా మీరు నిలిచిపోతున్నారని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నా. విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర ఆదేశాల మేరకు విజయవాడ నగరం పోస్టర్ రహిత నగరం అయినందుకు బహిరంగంగా బ్యానర్లు, పోస్టర్లు, ఫ్లెక్సీలు అతికించడం నిషేధమని తెలిపారు. నియమ నిబంధనలు అతిక్రమించిన ఒక ప్రైవేట్ హాస్పిటల్కు నగరపాలక సంస్థ టౌన్ ప్లానింగ్ సిబ్బంది సోమవారం ఉదయం 50,000 రూపాయల జరిమానా విధించారు. ప్రివెన్షన్ ఆఫ్ డిస్ఫిగ్రమెంట్ ఆఫ్ ఓపెన్ ప్లేసెస్ అండ్ ద ప్రొహిబిషన్ ఆఫ్ ఆప్షన్స్ అండ్ ద ఆబ్జెక్షనబుల్ పోస్టర్స్ అండ్ ద అడ్వర్టైజ్మెంట్ యాక్ట్ 1997, యాక్ట్ 28 ఆఫ్ 1997 ని అనుసరించి విజయవాడ నగర పోస్టర్ రహిత నగరం అయినందున కొన్ని నియమ నిబంధనలు పాటించవలసి ఉంటుంది. ఇందులో భాగంగా విజయవాడ నగరంలో ప్రజారోగ్యం మరియు పర్యావరణ పరిస్థితుల దృష్టిలో ఉంచుకుని మరియు నగరపాలక సుందరీకరణను కాపాడుకున్నటకు నగరంలో ప్రభుత్వ మరియు ప్రైవేట్ భవనాలు, ప్రహరీ గోడలు, ట్రాఫిక్ డివైడర్లు, కరెంట్ పోల్స్, ట్రాఫిక్ ఐలాండ్స్, ఫ్లైఓవర్లు, బ్రిడ్జిలు తదితర ప్రాంతాల్లో పోస్టర్లను అతికించడం నిషేధమని విజయవాడ నగరపాలక సంస్థ కమిషనర్ ధ్యానచంద్ర అన్నారు. ఆలూరు తాలూకు వైసీపీ పార్టీ ఎమ్మెల్యే బూసినేని విరూపాక్షి ప్రెస్ మీట్కు మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇస్తే ప్రభుత్వ తప్పులను అసెంబ్లీ సాక్షిగా చెబుతామని భయపడుతున్నారు. ప్రతిపక్షం పారిపోయిందని మాట్లాడుతున్నారు. మేము రాష్ట్రం దేశం విడిచిపోలేదు. దమ్ముంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడమని ప్రభుత్వానికి సవాల్ చేస్తున్నాం. ప్రతిపక్ష హోదా ప్రతిపక్షం ఎలా ఉంటుందో చూపిస్తామన్నారు. మీకు దమ్ము ధైర్యం ఉంటే ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. కొంతమంది మేము అసెంబ్లీ నుంచి గడ్డకొస్తుంటే పారిపోయినారు అంటున్నారు. ఎక్కడ పారిపోతాం? దేశం విడిచిపెట్టి పారిపోతున్నామా, లేకుంటే ఈ రాష్ట్రం విడిచిపెట్టి పారిపోతున్నామా? ఉన్నాం కదా ఇక్కడే. మీకు అది లేదు. మాకు ప్రతిపక్ష హోదా ఇచ్చే ధైర్యం లేదు మీకు. వీళ్ళు ఎక్కడ సమస్యలో మా తప్పులని అసెంబ్లీ సాక్షిగా ఎక్కడ చెప్తారనే విధంగా ఈరోజు ప్రజలు గొంతు నొక్కే విధంగా మీరు పరిపాలన చేస్తున్నారు. ఎందుకంటే మీ కాళ్ళకు మొక్కను మీరే దేవుడు అనుకుంటే చాలదు. పక్కనోడు కాళ్ళకు మొక్కి దేవుడు అంటేనే దానికి అర్థం ఉంటుంది. అసెంబ్లీలో మీరే ఎంత ప్రతిపక్షం మీరే, మిత్రపక్షం మీరే, మాట్లాడేది మీరే, చేసేది మీరే, జోకులు వేసుకునేది మీరే. దానికి అసెంబ్లీ అంటే ఏమి? ప్రజా సమస్యలు వినపడాలనేది విధంగానే అసెంబ్లీ అనేది. అసెంబ్లీ మీరు ఎందుకు పెట్టినట్లుగా? ఏమన్నా బయటకు పెట్టుకోవచ్చు కదంగా. ప్రతిపక్షం అనేది ఒకటి ఉంది, ఒకే ఒక పార్టీ. ఇప్పుడు బీజేపీ అయితేనేమి, జనసేన అయితేనేమి, 3 పార్టీలు మీరు మిత్రపక్షంలో ఉన్నారు. ప్రతిపక్షం ఉండేది ఒక్క ఏకైక పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. దానికి ఇచ్చి చూడండి మీరు. మా నాయకుడు దొమ్మేమో, మా దొమ్మేమో మేము నిరూపిస్తాం, అసెంబ్లీలో నిరూపిస్తాం. మా సమస్యలు దండుగున్నాయా? ఇవ్వండి. మా కాన్స్టిట్యూన్సీలోన రోడ్లు లేవు, నీళ్లు లేవు, స్కూళ్ళు లేవు, ఏమి లేవు. అవన్నీ చాలా ఉన్నాయి సమస్యలు చెప్పుకునేకి. మాకు ఇవ్వండి. ఎందుకని మీరు ఎందుకు భయం? మీకే ఎందుకు భయపడుతున్నారు మీరు? ఇచ్చి చూడండి ఒకసారి. ప్రతిపక్ష హోదా ఇచ్చి చూడండి. అసెంబ్లీ ఎట్లట్లు నడదో చూస్తాం. అప్పుడు దానికి ధీటుగా ఉంటుంది. ప్రతిపక్షం హోదా ఇస్తే ప్రతిపక్షం 11 మంది కానిలే, 11 మంది మేము మాట్లాడతాం కదా.
అప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వండి. మేము మాట్లాడుకుంటూ అప్పుడు పారిపోతే మమ్మల్ని మీరు అనొచ్చు. పారిపోయినారు ఆ రోజునే, మీరు పారిపోయినారని. మేము పారిపోలే. అటు జీవోత్సవంలో మనుషులు ఉన్నాయి, చీరలో కూర్చొని ఏం చేయాల? మీ వెకిలి నవ్వులు, మీ వెకిలి శాస్త్రాలు చూసాక అసెంబ్లీలో ఉండేది. శ్రీకాకుళం జిల్లా మందస గ్రామంలోని చారిత్రక ప్రాముఖ్యత గల శ్రీ వాసుదేవ పెరుమహళ్ల 16వ వార్షికోత్సవ బ్రహ్మోత్సవాలు ఈ నెల 17 నుంచి 23వ తేదీ రాత్రి వరకు నిర్వహించడం జరిగింది. అయితే రాత్రి నిర్వహించిన దేవదేవుని ఊరేగింపులో మంగళ వాయిద్యాలు, సాంప్రదాయ నృత్యాలు నడుమ శాస్త్రోక్తంగా నిర్వహించాల్సిన వాసుదేవుని ఊరేగింపులో డీజే పాటలతో, బ్రేక్ డాన్సులతో సాగింది. డీజే శబ్దాల నడుమ అత్యుత్సాహంతో కొంతమంది పూజారులు, స్వామీజీలు బ్రేక్ డాన్సులతో ఊరేగింపు నిర్వహించడం సర్వత్రా విమర్శనీయంగా మారింది. సంఘటన సాంప్రదాయాలను అవగాహన చేసే విధంగా ఉందని పలువురు విమర్శిస్తున్నారు. మైదుకూరు నియోజకవర్గంలో నేషనల్ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం పూర్తి స్థాయిలో చెల్లించకపోతే ఆందోళన, పోరాటాలకు శ్రీకారం చెబుతామని ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి, వ్యవసాయ కార్మిక సంఘ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, అన్వేష్ తెలిపారు. సోమవారం మల్లేపల్లె సచివాలయం ఎదుట రైతులతో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత 2 సంవత్సరాల కిందట రోడ్డు విస్తరణలో భూములు కోల్పోతున్న వారందరికీ నష్టపరిహారం చెల్లిస్తామని, పూర్తి స్థాయిలో చెల్లించిన తర్వాతనే రోడ్డు పనులు ప్రారంభిస్తామన్నారు. గ్రామ సభలు పెట్టి అధికారులు హామీ ఇచ్చారని, కానీ నేటికి ఇప్పుడు రోడ్డు పనులు ప్రారంభించినా కూడా నష్టపరిహారం రైతు ఖాతాలో పూర్తి స్థాయిలో జమ చేయలేదని వారన్నారు. రైతుల నష్టపరిహారం కోసం రోడ్డు పనులు చేస్తున్న కాంట్రాక్టర్ను పనులు అడ్డుకుంటామని రైతులు అంటే స్థానిక భీమఠం పోలీస్ యంత్రాంగం రైతులపై బైండ్ ఓవర్ కేసులు పెడతామని బెదిరించడం సరైంది కాదన్నారు. గ్రీన్ఫీల్డ్ హైవే సంబంధించి రోడ్డు పనుల్లో నష్టపోయిన రైతులకు నష్టపరిహారం చెల్లించిన తర్వాత పనులు మొదలు పెట్టాలని చట్ట ప్రకారమని అమలు చేయకుండా గ్రీన్ఫీల్డ్ హైవే కాంట్రాక్టర్లు ఈరోజు దౌర్జన్యంగా రైతుల భూముల్లో రోడ్లు వేస్తున్నారు. అదేవిధంగా రోడ్లు వేసినటువంటి రైతులకు నష్టపరిహారం వాళ్ళు 2013 భూసేకరణ చట్ట ప్రకారమని 4 రెట్లు ప్రస్తుతం ఉన్నటువంటి ఏ రేటు ఉందో దానికి 4 రెట్లు ఇవ్వాల్సినటువంటి నష్టపరిహారం కూడా ఇవ్వకుండా, అదేవిధంగా మొత్తం హైవే పోతున్నటువంటి మైదుకూరు నుంచి మొత్తం ఈ నియోజకవర్గంలో చాపాడు, అదేవిధంగా మల్లేపల్లె, తర్వాత పోర్మాంల, మొత్తం అన్ని బీకోడూరు, ఇవన్నీ గ్రామాల మీదుగా పోతున్నది. కానీ ఎక్కడ నష్టపరిహారం వాళ్ళకు చెందలేదు. అదేవిధంగా ఎంఆర్ఓ గారు వాళ్ళకి ఇవ్వాల్సినటువంటి 1Bలు కానీ అవన్నీ పూర్తి చేసి ఇవ్వడంలో కూడా లోపాలు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ సమావేశాలు ఎవరైతే నష్టపోతున్నారో రైతుల సమావేశాలు పెట్టి వాళ్ళకి క్లియరెన్స్ చేయాల్సినటువంటి బాధ్యత రెవెన్యూ డిపార్ట్మెంట్ మీద ఉంది. తర్వాత నష్టపరిహారము ఇచ్చిన తర్వాతనే మొదలు పెట్టాలా. మొత్తం రోడ్డు అయిపోతున్నా కానీ వాళ్ళ రైతులకు నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి దీని మీద వ్యవసాయ కార్మిక సంఘం, రైతు సంఘాలు ఈరోజు మొత్తం గ్రామాలలో నష్టపోయిన రైతాంగాన్ని అందరినీ తెలియజేసిన తర్వాత ఈరోజు మల్లేపల్లెలో సమావేశము నిర్వహించుకోవాలని నిర్ణయించడం జరిగింది. కానీ పోలీసు వాళ్ళు సమావేశాలకు కూడా అనుమతి ఇవ్వాలనడం అత్యంత దుర్మార్గం. అందుకే గత ప్రభుత్వం పోలీసు వాళ్ళ ప్రతిదానికి అనుమతి అనడంతోనే ఆ ప్రభుత్వం ఇంటికి పోయింది, వైసీపీ ప్రభుత్వం. కాబట్టి కూటమి ప్రభుత్వం కూడా పోలీసు వాళ్ళతోనే అన్ని పనులు బెదిరించి చేయడం ఇది సరైనది కాదు. కాబట్టి ఎవరి నష్టపోతున్నారో వారి యొక్క సమావేశాలు ఆ విధంగా పెట్టుకునే స్వేచ్ఛ ఉంది, వాళ్ళ హక్కు ఉంది. కాబట్టి హక్కులను భంగం కలిగించద్దు అనేది ప్రాథమిక హక్కు. కాబట్టి వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని ఈ ప్రభుత్వము, అదేవిధంగా పోలీసు, రెవెన్యూ అందరూ సహకరించాలని, ఆ విధంగా రైతుల పక్షాన నుండి రైతులకు నష్టపరిహారం ఇప్పించాలని వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్ చేస్తున్నది. వి అన్వేష్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి. గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవేలో భూములు పోతున్నటువంటి వారందరికీ నష్టపరిహారం ఇవ్వాలని
ఏపీ రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాలు కడప జిల్లా కమిటీ ఆధ్వర్యంలో గత 3-4 రోజుల కిందట ఈ గ్రామాల్లో చెంచయ్యగారిపల్లి, మల్లేపల్లి పంచాయతీ పరిధిలో ఉన్నటువంటి గ్రామాలు, చాపాడు మండలంలో ఉన్నటువంటి కుచ్చపాప, అనంతపురం, పిచ్చపాటిపల్లి గ్రామాలు ఇవన్నీ కూడా రైతు సంఘం వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సర్వే చేయడం జరిగింది. ఈ సర్వేలో రైతులకు రావాల్సినటువంటి న్యాయమైనటువంటి నష్టపరిహారం ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. చిన్న చిన్న సమస్యలు ఎంఆర్ఓ ఆఫీసులో 1B అడంగలు, అన్నదమ్ముల బాగా పరిష్కారాలు, సాంకేతిక లోపాల కారణంగా నిలిచిపోయినటువంటి వారందరికీ నష్టపరిహారం ఇవ్వడంలో చాలా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ఉన్నారు. ఈ నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే రోడ్డు నిర్మాణం కోసం భూములు తీసుకున్నటువంటి సందర్భంలో అందరికీ నోటీసులు ఇచ్చారు. నోటీసులో స్పష్టంగా పేర్కొన్నారు. ఏ రైతు ఎంత భూమి, ఏ సర్వే నెంబర్లో ఎంత పోతుంది, మీకు ఎంత డబ్బులు రావాలని చెప్పి స్పష్టంగా ఒక నోటీస్ ఇచ్చారు. ఆ నోటీస్ ఇచ్చిన తర్వాత గ్రామ సభలు పెట్టారు. గ్రామ సభల్లో ఎంఆర్ఓ మొదలుకొని ఆర్డీఓ, జాయింట్ కలెక్టరు, సర్వేరు, ఆర్ఐలు, పంచాయతీ సెక్రటరీలు అందరూ గ్రామ సభల్లో పాల్గొన్నారు. మేము మీ భూముల్లో రోడ్డు వేసే లోపలనే మీ రైతుల ఖాతాలో ఎవరైతే ఎంత నష్టపోయారో వాళ్ళకందరికీ మీ ఖాతాలో డబ్బు జమ చేసిన తర్వాతనే మేము రోడ్డు పనులు ప్రారంభిస్తామని చెప్పి 2 సంవత్సరాల కిందట గ్రామ సభలో ఊరు వారా జరిపారు. ఆ గ్రామ సభలు కూడా తూతూ మంత్రంగా గంట అరగంట జరిపి అధికారులు చేతులు దులుపుకున్నటువంటి పరిస్థితి మనం చూసాం. గత 2 సంవత్సరాల నుంచి రైతులు భూములన్నీ పోయాయి, పంటలు పెట్టుకోలేదు. వాళ్ళు రోడ్డు పనులు ఏమో యథేచ్ఛగా కొనసాగుతూ ఉన్నాయి. ఇంతవరకు రైతుల ఖాతాలో డబ్బు జమ కాలే. అందుకని రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈ గ్రామాల్లో పర్యటన జరిపాం. నిజమైనటువంటి రైతులకు రావాల్సినటువంటి 2013 భూసేకరణ చట్ట ప్రకారం రావాల్సినటువంటి న్యాయమైన నష్టపరిహారం కోసం రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాలు ఈరోజు రైతుల సమావేశం పెట్టుకుంటా ఉంటే ఇక్కడున్నటువంటి పోలీస్ యంత్రాంగం ఇక్కడ సమావేశాలు జరపొద్దు, ఇక్కడ పెట్టకూడదని చెప్పి ఇవాళ ఆదేశాలు జారీ చేయడం జరిగింది. ఇది ఇంతవరకు ప్రజాస్వామ్యంలో రైతులతో మాట్లాడి చర్చించేందుకోసం ఇంతవరకు ఎక్కడ పోలీసులు ఇటువంటి వైఖరి చేపట్టలేదు. ఈ రోజు అకస్మాత్తుగా పోలీసులు వచ్చి సమావేశం జరిపేదానికి వీలు కాదని చెప్పడం సరైనది కాదు. రానున్న రోజుల్లో రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఎవరైతే రైతులు నష్టపోయారో వాళ్ళకందరికీ న్యాయమైనటువంటి నష్టపరిహారం వచ్చేందుకోసం దశల వారీగా ఆందోళన పోరాటాలకు శ్రీకారం చుడతామని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. దస్తగిరెడ్డి, రైతు సంఘం జిల్లా కార్యదర్శి, కడప. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. ముంగండ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఎన్ఎస్ టీచర్ లావణ్య ఆత్మహత్య ప్రయత్నం. ప్రధానోపాధ్యాయుల వేధింపులు తాళలేక ఆందోళన. రాయవరం మండలంలో ముగిసిన అంగన్వాడీలకు జ్ఞానజ్యోతి 6 రోజుల శిక్షణ కార్యక్రమం. హాజరైన రామచంద్రాపురం ఇన్ఛార్జ్ DYEOP రామలక్ష్మణమూర్తి. పెదకాకానిలోని శ్రీ కాళీ వనాష్టమ గోశాల వద్ద దారుణం. పూడికి తీత పనుల్లో పాల్గొన్న 3 కూలీలు, ఒక రైతు విద్యుత్ షాక్తో మృతి. మల్లేపల్లె సచివాలయం ఎదుట రైతులతో నిరసన కార్యక్రమం. నేషనల్ గ్రీన్ ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవేలో భూములు పోతున్న రైతులందరికీ నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.